అర్జునుడికి కంఠానికి కాని ముఖానికి కాని తగిలి ఉంటే ఆనాటితో భారత యుద్ధం అయిపోయింది. అసలు శిరస్సు కూడా దొరకదు. అలా అది కరక పెట్టేసిందంతే కిరీటాన్నంతటిని. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. ఇంత గొప్ప కిరీటం అసలు దగ్ధమైపోయి భూమిలో కలిసిపోయింది. ఏమిటి విచిత్రం అనుకున్నాడు. కర్ణుడు ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని ఇక ప్రయోగించాడు. ఆయనకుండేటటువంటి గౌరవం ఆయనది. కానీ తాను వృధా అయిపోయాను అని తెలుసుకున్నాడు అశ్వసేనుడు. నేను కిరీటాన్ని పడగొట్టాను కానీ అర్జునుడి శిరస్సు పడగొట్టలేదని కర్ణుడు ప్రయోగించకపోయినా మళ్ళీ వచ్చాడు. చూశాడు కృష్ణ భగవానుడు వస్తోందని. ఇప్పుడు అర్జునుడు తెప్పరిల్లాడు. ఎక్కడిది పాము అసలు కృష్ణ, ఎందుకు వస్తోంది ఇలా? ఒకసారి కర్ణుడు వేశాడు, కిరీటాన్ని పడగొట్టింది, ఇప్పుడు మళ్ళీ వస్తోంది, ఇది ఎందుకు వస్తోందని అడిగాడు. గబగబా సంక్షిప్తంగా చెప్పాడు. నువ్వు ఒకప్పుడు అశ్వసేనుణ్ణి కొట్టావు ఖాండభవనంలో, ఆయనే అస్త్ర రూపాన్ని పొందాడు. ఇప్పుడు కర్ణుడు ప్రయోగించకపోయినా వస్తోంది, కాబట్టి దానికి తగిన బాణములతో జవాబు చెప్పన్నాడు. 6 బాణములు ఏకకాలమునందు ప్రయోగించి ముక్కలు ముక్కలుగా పడగొట్టేశాడు దాన్ని. పడగొట్టిన తర్వాత అప్పుడు అది ఉపశాంతి పొంది వెళ్ళిపోయింది. ఇంకా అర్జునుడిని నేనేం చెయ్యలేను అని. కృష్ణుడు అలా కాపాడకుండా ఉండి ఉంటే ఏమై ఉండేది భారతం? ఏమై ఉండేవాడు అర్జునుడు? మహానుభావుడు. మనకేం తెలుస్తుంది మనని మనం రక్షించుకోవడం? ఎటువైపు నుంచి ఏ కుట్ర జరుగుతోందో, ఎటువైపు నుంచి ఏ ఆపద మీద పడబోతోందో మనకి తెలుస్తుందా? మనం అన్ని వేళలా బాగున్నాం అనుకుంటాం, కానీ కాపాడగలిగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. ఆయన ఎందుకు కాపాడతాడు అంటే ఆయనకి పెద్ద తులసిమాల పట్టుకెళ్ళి వేశానని కాదు. నేను ధర్మాన్ని పట్టుకున్నవాడనైతే నా ఆపద గురించి ఆయన పరిశ్రమ చేస్తాడు. అనితర సాధ్యమైన రీతిలో, ఎవ్వరూ ఊహించడానికి వీలు లేనటువంటి రీతిలో ఆయన కాపాడగలడు. అటువంటి ప్రజ్ఞాశాలి. అందుకే నేను మీకు తరచుగా ఈ మాట చెప్తున్నాను. మహాభారతంలో కృష్ణ భగవానుడు కేవలము ప్రాకృతమైన నరుడిగా కనపడడం, భగవానుడిగానే ఏది ఎందుకు జరుగుతోందో సర్వము తెలిసిన్నవాడిగా ఆయన నిలబడి పాండవుల యొక్క రక్షణ చేసి కాపాడాడు. ధర్మాన్ని అలా నిలబెట్టాడు మహానుభావుడు. వేరొక సందర్భంలో అక్కర్లేనటువంటి విషయాలు వాళ్ళకి వాళ్లే చేస్తూ ఉండడం, ఆపద తెచ్చుకుంటూ ఉండడం పాండవుల వైపు నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఇందాక ఒకసారి మీరు చూశారు కదా, కర్ణపర్వంలో ఆ ధర్మరాజు గారు అర్జునుడు నిష్కారణంగా ప్రతిజ్ఞలు పేరు చెప్పి ఇద్దరూ కూడా హద్దులు దాటినప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత సంయమనాన్ని పాటించి మళ్ళీ అక్కడ యుద్ధం జరగడానికి వీలుగా వ్యవస్థని చక్కదిద్దాడు అన్నది గమనించాం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. భీష్మద్రోణాదులు పడిపోయారు, శల్యుడు పడిపోయాడు, కర్ణుడు పడిపోయాడు, అందరూ మరణించారు. మరణించిన తరువాత దుర్యోధనుడు ఒక్కడు మాత్రం ఒక రథము దగ్గరికి వెళ్ళి, అంటే ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి జలస్తంభన విద్య ఆయనకి వచ్చు కాబట్టి అందులో దాక్కున్నాడు. జలస్తంభన విద్య అంటే ఏమిటి అంటే ఒక సరోవరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా నీళ్ళు ఆయన్ని ముట్టం, నీళ్ళు ఆయన్ని తాకం. నీళ్లు తాకకుండా నీటి మధ్యలో ఉంటాడు. చల్లగా ఉంటుంది కదా, ఇన్నాళ్ళు యుద్ధం చేశాడు కదా, ఒంటి నిండా గాయాలున్నాయి, నెత్తురు కారుతోంది, అందులో చల్లగా ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఇక తన సైన్యం వైపు పెద్ద పెద్ద యోధులందరూ పడిపోయారు. ఇప్పుడు ఇక యుద్ధానికి వెళ్ళినా తాను ఎదుర్కోవాలి పాండవుల్ని, ఇక ఎదుర్కొనలేడు. పడిపోతాను అన్న అధైర్యం ఏర్పడిపోయింది మనసులో. అందుకే తలెత్తి చూపించలేక పాండవులతో పోరాటం చెయ్యలేనని వెళ్ళి ఆ హ్రదంలో జలస్తంభన విద్యతో దాక్కున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి ధర్మరాజాదులు అక్కడికి వెళ్ళి, అభిమానవంతుడు పౌరుషం ఉన్నవాడు కాబట్టి ఆయన మనసు చిన్నబుచ్చుకునేటట్టుగా, ఆయనకి పౌరుషం కలిగేటట్టుగా మాట్లాడారు. అందులో ధర్మరాజు గారు మాట్లాడాడు. ఆ మాట్లాడేటప్పుడు ఇంతమంది చచ్చిపోవడానికి కారణమయ్యావు, భీష్మద్రోణాదులు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు వెళ్ళి అందులో దాక్కుంటే వచ్చిన ఉపయోగం ఏముంది? బతికితే బతికి రాజ్యమేలు, లేదా చచ్చి వీర స్వర్గాన్ని పొందు. కాబట్టి హ్రదంలోంచి బయటికి రా, బయటికి వచ్చి యుద్ధం చెయ్యి, అంతేగాని అందులో ఎంతకాలం దాక్కుంటావు. దుర్యోధనుడు అన్నాడు, నేను బడలి ఉన్నాను,
మీరు బడలిపోయి ఉన్నారు, విశ్రాంతి తీసుకుని రండి, నేను బయటికి వస్తానన్నాడు. అంటే ధర్మరాజు అన్నాడు, మేము విశ్రాంతి తీసుకునే వచ్చాం, మాకు బడలిక లేదు, మేము ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, లేచిరా అన్నాడు. అనేటప్పటికీ దుర్యోధనుడు అందులోంచి బయటికి వచ్చాడు. వచ్చి చూశాడు, పాండవుల సైన్యం అంతా అలాగే ఉంది, పాండవుల వైపు యోధులు చాలామంది అలాగే ఉన్నారు. తన వైపు అంటే భీష్మద్రోణాదులందరూ పడిపోయారు, కానీ పాండవుల వైపు చాలామంది ఇంకా దృష్టజ్యుమ్నుడు కానివ్వండి, ద్రుపద మహారాజు గారు కానివ్వండి, సాత్యకి, కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ అలాగే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్లతో యుద్ధం చేయడం అంటే ప్రాణం పోగొట్టుకోవడమే అని నిర్ణయానికి వచ్చాడు. ఈ నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో ఓ అక్కర్లేని మాట ఒకటి ధర్మరాజు గారు మాట్లాడాడు. అసలు ఆ సందర్భంలో అలా మాట్లాడవలసిన అవసరం లేదు. అవసరం లేకపోయినా ఆయన ఏ ధర్మానికి కట్టుబడాలనుకున్నాడో, ఇంతమందిని కలిసి దుర్యోధనుడి మీద యుద్ధం చెయ్యం కదా అనుకున్నాడు. అనుకున్నవాడు భీముడితో యుద్ధం చెయ్యను అటువంటి మాట ఏదన్నా అనుంటే ఏమో ఎలా ఉండేదో. కానీ ఆయన అన్నాడు దుర్యోధనుడితోటి, ఏరుకొను మీవునొకని మా ఏ ఊరందు వాడు నీతోడ గద పోరువాడు, వాని చంపి మహియేలు, వానిచే చచ్చి త్రిదివ సౌఖ్యముందుము చేసితి సమయమేను. దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నదమ్ముల్లో, మేము 5గురే ఉన్నాం, మాలో ఏ ఒక్కడితోడైనా సరే గదాయుద్ధం చెయ్యి, అందరితో అక్కర్లేదు, ఒక్కడితో గదాయుద్ధం చెయ్యి. నువ్వు ఆ ఒక్కడిని ఓడించావనుకో, రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను, పట్టాభిషేకం చేసేస్తాను, నువ్వు ఏలుకో రాజ్యం. నువ్వు వాడి చేతిలో చచ్చిపోయావనుకో, వీరస్వర్గానికి వెళ్ళు, నేను ఏలుకుంటాను. నువ్వేదో పెద్ద భిక్ష పెట్టినట్టు రాజ్యం ఏలుకో అనక్కర్లేదు, మా 5గురిలో ఎవడో ఒకడితో గదాయుద్ధం చేయి. హడిలిపోయాడు కృష్ణ పరమాత్మ. సహదేవుణ్ణి రమ్మంటే ఏమవుతాడు, నకులుణ్ణి రమ్మంటే అంతవరకు ఎందుకు, ధర్మరాజు గారిని రమ్మంటే, అర్జునుణ్ణి రమ్మంటే, దుర్యోధనుడితో గదాయుద్ధం అంటే వాళ్ళెవరూ నిలబడేది కాదు. పరమసత్యం చెప్పాలంటే భీముడే నిలబడలేడు ఆ సందర్భంలో. అటువంటప్పుడు ఇంత విలితి మాట మాట్లాడాడు. అందరితో అక్కర్లా, మా 5గురిలో నీ ఇష్టానికే వదిలేస్తున్నా, నేను చెప్పను మాలో ఇదిగో వీడితో పోరాడు అని నేను చెప్పను. నీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని పిలువు, యుద్ధం చెయ్యి. వాడిని ఓడించావనుకో గదాయుద్ధంలో, నీకు రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేసేస్తా. ఏమిటి ఎందుకు వచ్చిందంటారు? లేదంటావా, వాడి చేతిలో నువ్వు చచ్చిపోయావనుకో వీరస్వర్గానికి వెళ్ళిపో. ఇది చాలదన్నట్టు బలరాముడు వచ్చాడు అప్పుడే. అసలే బలరాముడు కౌరవపక్షపాత, అందులో దుర్యోధనుడు అంటే చాలా ప్రీతి. ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. వచ్చేస్తున్నాడు, స్వాగతం పలకాలి, ఇంకా దగ్గరికి వస్తున్నాడు తీర్థయాత్ర పూర్తి చేసుకుని. ఎందుకంటే తీర్థయాత్ర మధ్యలో విన్నాడు ఒక తాపసి ద్వారా భీష్మద్రోణాదులందరూ పడిపోయారని, అందుకని బయలుదేరి వచ్చాడు. ఇక్కడేమో ఈ యుద్ధానికి సన్నద్ధం అవుతోంది అని అనేటప్పటికీ వెంటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు, నీకేమన్నా తలకాయ ఉందా? ఏమిటా మాటలు, ఏమిటో పెద్ద ప్రతిజ్ఞ చేస్తున్నానంట, ఏమిటి ప్రతిదానికి ప్రతిజ్ఞ అంటావు. నీకు ఇదే అలవాటు, నీ తమ్ముళ్ళకి ఇదే అలవాటు. ఏమన్నా అంటే, కృష్ణ మా ప్రతిజ్ఞ ఉత్తినే పోకూడదు, మీరు చేసేయండి, వెనకాల నేను చక్కబెడుతూ ఉంటాను. ఎంత పడ్డాడండి మహానుభావుడు, శత్రువులతోనే పడ్డాడా, అయిన వాళ్ళతోనూ పడ్డాడు. ఎవరు తన వాళ్ళు అనుకున్నారో వాళ్ళతోనూ పడ్డాడు, పరాయి వాళ్ళతోనూ పడ్డాడు, ఇద్దరితోనూ పడ్డాడు. ఏమన్నా అంటే, కోపం వచ్చిందా కృష్ణ, కోపం వచ్చిందా కృష్ణ, మమ్మల్ని క్షమించి కృష్ణ అంటారు. అని ప్రయోజనం లేదు, అకా ప్రయోజనం లేదు, చక్క పెట్టడం ఒక్కటే మార్గం అంతే. దానికి ఎంత ఓర్పు ఉండాలి, అది కృష్ణ భగవానుడు అంటే. కాబట్టి కృష్ణుడు అన్నాడు ధర్మరాజు గారితోటి, ఇతడు గదారణంబునకు నీ కొలదిన్నిను పిలిచినన్ మరుత్పతిసుతు కోరినన్ చిరుత తమ్ములలో ఒకరిని వరించినన్ మతిసెడి ఒక్క వీర అను మాటకు పాత్రముగామే సహసం ఉతరియే ఇది నీష ఇది బుద్ధితొరంగి తనుగ్రహంబు. అసలు నువ్వు చేసినటువంటి పనికి ధర్మరాజా ఏమైనా అర్థం ఉందా? ఇతడు గదారణంబునకు నీ కొలదిన్నిను పిలిచినన్,
నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలువు అన్నావు కదా, ప్రతిజ్ఞ చేసేసావు కదా, పక్కకి పిలిచి మెల్లిగా మాట్లాడుతున్నాడు. ఇది విన్నాడు అనుకోండి, దుర్యోధనుడు బాగా అందించాడని పిలుస్తాడు. అసలు అప్పటికే భారతంలో ఆయన్ని ఎంత వర్ణించారో, అంత బ్రహ్మాండమైన గదాదండాన్ని భుజం మీద పట్టుకుని వచ్చాడు. తేల్చేస్తాను ఇవాళ ఇంకా, ఎందుకంటే ఇంకా ఫైనల్స్, ఇంకా ఆ రోజుతో తాడో పేడో. అందుకని ఎవరో ఒకళ్ళని తీసుకుపోకుండా పోవడానికి వీల్లేదు. ఆయన అంత కక్షతో ఉన్నాడు, అంత పగతో ఉన్నాడు. అలా వచ్చాడు యుద్ధానికి. అటువంటప్పుడు ఇతడు గదారునకు నీ కొలది నిన్ను పిలిచిన, ఐదుగురిలో ఎవరినన్నా ఒకరిని పిలవమన్నావు, నిన్ను పిలిస్తే అంటే అప్పుడు అన్నాడు. నిన్ను పిలిచినన్ పోని మరుత్పతి సుతు కోరినన్, ఇంద్రుడి కొడుకు అర్జునుడిని పిలిస్తే ఏం చేస్తావు? చిరుత తమ్ములలోన ఒకరిన్వరించినన్, నీ చిట్టి తమ్ముళ్ళు నకుల సహదేవులు ఉన్నారుగా, వాళ్ళల్లో ఒకటి రమ్మన్నాడు అనుకో, ఏం చేస్తావు? ప్రతిజ్ఞ చేసావుగా. ఏమన్నా అంటే ఇది ఎలా తప్పించాలి, ఎలా రక్షించాలి, కృష్ణ నువ్వు ఉన్నావు అంటావుగా. తమ్ములలోనొకరిన్వరించినన్ మతిసడి రొక్క వీర అను మాటకు పాత్రము కామే. అరే వీళ్ళసలు మతిసడి రొక్క వీరలను మాటకు పాత్రము కామే. ఈ పాండవులకి మతి చెడిపోయి ఉంటుంది. ఆఖరణ యుద్ధంలో ఏదో తల మీద దెబ్బలు తగిలేమో, లేకపోతే అంత యుద్ధం అయిపోయిన తర్వాత నాలో ఎవరితో ఒకరితో యుద్ధం చేయమని దుర్యోధనుడికి అవకాశం ఇస్తారా? పైగా మమ్మల్ని అందరినీ చంపాక పట్టాభిషేకం కాదు, ఒక్కడైనా సరే నువ్వు ఓడించి పట్టాభిషేకం చేస్తాడు ఆయన. ఏమిటే నీకు మతి చెడిపోయింది అనుకోరు, ఏమిటి ఆ ప్రతిజ్ఞ? పైగా అది ప్రతిజ్ఞ అంటావేమిటి? కాబట్టి సాహసం బుతరియే. అసలు ఇంత పెద్ద సాహసం లోకంలో ఎవడైనా చేసేస్తాడా? ఇంత కష్టపడి యుద్ధం చేశామా, ఇంతమందిని నానా కష్టాలు పడి పడగొట్టామా, తీరా ముద్ద చేతికి వచ్చే వేళటికి ఓ దిక్కుమాలిన ప్రతిజ్ఞోడి చేసావా? ఇటువంటి సాహసం చెయ్యిచ్చా మెదినీష. ఇది బుద్ధితో రంగి తనుగ్రహంబునన్. ఇది బుద్ధి లేని దయ అంటారు లోకంలో. బుర్రున్నవాడెవడు శత్రువు మీద ఇంత దయ చూపించాడు. పాపం వాళ్ళందరూ చచ్చిపోయారు కదండి, ఎవ్వరూ లేరు కదండి, అటువంటి వాడితో మనం అందరం యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది అన్నావా? పోను పని చేయి, తగిన వాడితో యుద్ధం చేయమని చెప్పాలి. అంతేకాని ఆ దుర్యోధనుడి మీద నీకు చాలా దయ వచ్చేసి అందరూ చచ్చిపోయారు. భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, కర్ణుడు లేడు, శల్యుడు లేడు, ఒక్కడైపోయాడు పాపం. ఆ ఒక్కడిని కూడా నేను అభిమానం రెచ్చగొట్టి ఎక్కడో సరస్సులో కూర్చున్న వాడిని బయటికి తీసుకొచ్చాను. అలాంటి వాడితో యుద్ధం చేసేటప్పుడు మళ్ళీ మేం చంపేస్తామని చంపేయడం ఏమిటి అని యుద్ధంలో దయ చూపించావు. అర్థం లేని దయ, ఇది దయ అనరు, బుద్ధి లేని దయ అంటారు. అటువంటి దయ చూపించావు. ఇప్పుడు ఇది తిరిగి వచ్చి కాటేస్తే ఏం చేస్తావు అని మళ్ళీ ఓ మాట అన్నాడు. ఒకరిని చంపితే నీ సకలోర్వియుగైకొనుమంట, నీవు శకునికి మాయజూదమున సంపదలెల్లా త్రయోదశాబ్ద భోగ్యకృతి నమర్చి యొడ్డి అటులైనది పందెపుకయ్యమయ్యే శత్రుకులమునెల్ల దుఃఖపడి త్రుంచుట తాతుది పందెమాడనే. ఏమయ్యా ధర్మరాజా, నువ్వు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? ఒక్కడిని చంపితే రాజ్యం ఇచ్చేస్తానంటున్నావు కదా, మీ అన్నదమ్ముల్లో ఒక్కొక్కడితోటే యుద్ధం చేయమని అంటున్నావు కదా, ఐదుగురితో కూడా కలిపి చెయ్యక్కర్లేదని మాట ఇచ్చేసావు కదా. నువ్వు గతంలో ఏం చేశావు? శకునితో జూదం ఆడావు. ఆ జూదం ఆడినప్పుడు ఏం చేశావు? రాజ్యం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్నింటికీ ఒప్పుకొని జూదం ఆడి అన్నీ వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? యుద్ధం అన్న జూదం ఆడడం మొదలెట్టావు. అందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ధర్మరాజు గారికి అమ్మయ్య రాజ్యం వచ్చేసినట్టే అని మేమందరం లెక్కేసేసుకున్నాం. అందరం లెక్కేసేసుకున్న సందర్భంలో మళ్ళీ కథంతా మొదటికి తీసుకెళ్ళి చక్కగా బంగారం పళ్ళెంలో పట్టుకెళ్ళి దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేస్తున్నాం. అక్కడ ఆడిన జూదానికి ఇక్కడ ఆడుతున్న జూదానికి ఏమిటి తేడా? అక్కడ ఇది నేను చెయ్యలేను, నేను ఆడలేను, శకుని బలవంతుడు తెలిసి జూదం ఆడిపోగొట్టావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? దుర్యోధనుడితో భీముడేమో
మేము యుద్ధం చెయ్యలేమో అని స్పష్టంగా తెలిసి కూడా మా ఐదుగురిలో ఏ ఒక్కడైనా అంటున్నావు. అక్కడ జూదమే ఇక్కడ జూదమే నువ్వు ఆడుతున్నది ధర్మరాజా అంటే నీ జూదపు బుద్ధి పోలేదు. అక్కడ ఎలా పోగొట్టుకుంటున్నావో ఇప్పుడు మళ్ళీ పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోతున్నావు రాజ్యాన్ని. ఇప్పుడు ఇంకా భీష్మద్రోణాదులు అక్కర్లేదు, దుర్యోధనుడికి గెలిచేసినట్టే. ఎంత తప్పు పని చేశావు, ఎంత అక్కర్లేని ప్రతిజ్ఞ చేశావు అని. పైగా అర్జునుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. భీముడు ఒకడు ఉన్నాడు కదూ, భీముడైతే చంపుతాడు పర్వాలేదు, దుర్యోధనుడితో యుద్ధం చెయ్యగలడని అనుకుంటున్నాడు కదూ. ధర్మరాజు వంక చూసి మాట్లాడడానికే ఇంకా ఆయనకి విసిగేసి ఇప్పుడు దుర్యోధనుడు ఎవరిని అడుగుతాడో తెలియదు. ఒకవేళ ఆయన బుద్ధి వక్రించి భీముడిని అడిగాడు అనుకోండి, అమ్మయ్యా కథ సుఖాంతం అయిపోయింది. భీముడిని అడిగాడు కాబట్టి చచ్చిపోతాడు దుర్యోధనుడు. అనచ్చని అనుకుంటున్నావా అర్జున? గెలవలేడు భీముడు దుర్యోధనుడిని. ఇప్పుడు ఈ సందర్భంలో గెలవడు. ఎందుకు గెలవడో చెప్తాను విను. నరవర ఎక్కటెక్కటి పెనగంగా భీమునినైన పంపకాదరయగా భీముని కంటే గదయందలి కౌశల మిక్కుడీ మహీశ్వరునకు భీముమేన బలసంపద మిక్కిలి దనబోవునే వెరవున కొలుపోది భుజవీర్యము పోరుల నిందు చూడమే. అర్జున, భీముడు శరీరంలో చాలా బలం ఉన్నవాడు, ఏమీ సందేహం లేదు. కానీ ఇప్పుడు భీముడికి శరీరంలో బలం ఉంది కాబట్టి గెలుస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజంగా దుర్యోధనుడు అదృష్టవశాత్తు ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వదిలేసి భీముడితో యుద్ధం చేస్తాను అని అన్నా భీముడు కూడా దుర్యోధనుడి మీద గెలవడు. ఎందుకు గెలవడంటావేమో. నరవరా ఒక్కటెక్కటి పెనంగంగా భీమునినైన పంపగాదరయగా, ఒకడితో ఒకడు యుద్ధమైతే ఇద్దరే యుద్ధం. ఒక్క దుర్యోధనుడు భీముడు, దుర్యోధనుడు ధర్మరాజు, దుర్యోధనుడు నకులుడు, దుర్యోధనుడు సహదేవుడు, దుర్యోధనుడు అర్జునుడు, ఒకడు యుద్ధమైతే మీ ఐదుగురిలో ఏ ఒకడు వాణ్ణి గెలవలేరు. ఇప్పుడు గెలవలేరు. ఎందుకు గెలవలేరో తెలుసా? భీముమేన బలసంపద మిక్కిలి. నిస్సందేహంగా భీముడికి శరీరంలో చాలా బలం ఉంది. కానీ దానబోవునే శరీరంలో బలం ఉంటే దుర్యోధనుడిని చంపేయగలడని అనుకుంటున్నావా? మీరందరూ బలం ఉంటేనే చంపారా భీష్మద్రోణాదుల్ని, కర్ణుణ్ణి? ఉపాయముల చేత చంపాం. చాలా చోట్ల ఉపాయమే శరణ్యమైంది. నిజమేగా? కేవలము శరీర బలం కాదు, శరీర బలానికి బుద్ధి బలము తోడైన నాడు మాత్రమే కురుక్షేత్రంలో అరివీర భయంకరులైనటువంటి రాజులు పడిపోయారు తప్ప కేవలము శరీర బలము వలన మనము గెలిచిన వాళ్ళం కాదు. భీముడికి శరీర బలం ఒకటే ఉన్నది. కానీ దుర్యోధనుడికి వెరవున కోల్పోదే భుజవీర్యము పోరుల నిందు చూడమే. దుర్యోధనుడి దగ్గర సమస్త ఉపాయములున్నాయి. ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రారంభమైన తర్వాత యుద్ధం. చాలా కాలంగా నియమం తప్పకుండా దుర్యోధనుడు సాధన చేస్తున్నాడు. ఎప్పటికైనా నాకు భీముడితో యుద్ధం వస్తుంది అని భీముడి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేయించి పెట్టుకుని ఎంత పగ పెంచుకున్నాడంటే, భీముడు కనపడిన నాడు చంపి తీరవలసిందే, మేమిద్దరం యుద్ధం చేసిన నాడని. భీముడు ఇలా కొడితే, భీముడు అలా కొడితే అని ఊహ చేసుకొని గతి తప్పకుండా ఏది ఏమైనా ప్రతిరోజు కఠోరమైనటువంటి సాధన చేశాడు. అనేక ఉపాయములతో ఉన్నాడు ఇప్పుడు. ఎందుకనంటే ఇంకా చిట్ట చివరి అవకాశం మీ అన్నయ్య ఇచ్చేశాడు. భీముణ్ణే చంపేశాడు అనుకోండి, ఇంకా తర్వాత మీ నలుగురిని దుర్యోధనుడి చంపేయడం పెద్ద లెక్క కాదు. ఒక్కొక్కడు రండి అని పిలిస్తే ఐదుగురు వెళ్ళిపోతారు. మీ అన్నయ్య భీమసేనుడు ఈ మధ్యకాలంలో గదాదండాన్ని చాలా కాలం పట్టుకోలేదు, సాధన లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.